అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 21వ తారీఖు రోజు ఉదయం 7:30 ఆ ప్రాంతంలో శాలిగౌరవం మండలము ఉప్పలవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యను కొంతమంది అదే గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది. అతను షిఫ్ట్ చేసినాక హాస్పిటల్ నిమ్స్ ఫస్ట్ కామన్ హాస్పిటల్ తరలించడము, తర్వాత అక్కడి నుంచి సీరియస్గా ఉన్నదని నిమ్స్ తరలిస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడము, దర్యాప్తులో అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ గ్రామస్తులే వాళ్ళ కులస్తులే కళ్ళతో కుట్టడం వలన చనిపోయినట్లు మా నిర్ధారణలో తేలినందున ఈరోజు 7 మెంబర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్ని తరలిస్తున్నాము. దీనికి కారణము అదే గ్రామానికి చెందినటువంటి రుద్రారపు యాదగిరి అనే అతను A1గా ఉన్నాడు ముద్దాయి. అతను వాళ్ళతో పాటు A1 to A3 రుద్రారపు యాదగిరి బ్రదరు మల్లయ్య, అదే రుద్రారపు యాదగిరి చిన్న యాదగిరి అంటారు మూడో వ్యక్తి, అదేవిధంగా A9 A10 రుద్రారపు నరసయ్య మరియు రుద్రారపు కుమార్, వీళ్ళందరూ కూడా ఈ 5 రుద్రారపు వాళ్ళు ఎస్సీ కులస్తులే. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు. వీళ్లకు అదేవిధంగా A5 సూరారపు యాదగిరికి ఆ ఊర్లో పాపమ్మ గుడి అని ఉంది. ఆ పాపమ్మ గుడి వీళ్ళందరూ ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ ఎవ్రీ ఇయర్ పాపమ్మ గుడి పండుగ చేస్తుంటారు. ఆ పాపమ్మ గుడికి ఉన్న స్థలాన్ని వీళ్ళు 5 ఈ రుద్రారపు వాళ్ళు ఆక్రమించారు అనే ఉద్దేశంతో గ్రామస్తులు సర్పంచ్గా, ఇతను సర్పంచ్గా ఉన్నాడు, మాజీ సర్పంచ్గా, ఆయన ఫిర్యాదు చేస్తే అతను వాళ్ళు ఆక్రమించిన భూమిని తొలగించి దానికి ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఆ భూమి మాదే అని చెప్పేసి వాళ్ళు గ్రడ్జు పెంచుకోవడం ఒకటి. అదేవిధంగా ఇతను సర్పంచ్గా రుద్రారపు A2 రుద్రారం మల్లయ్య, ఆయన అతనిపైన పోటీ చేసిండు. ఈయన రుద్రారపు A2 మల్లయ్య ఓడిపోవడము, బండారు మల్లయ్య డిసీజులు గెలవడం జరిగింది స్వల్ప మెజార్టీతో. అది కూడా మనసులో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు రుద్రారపుడు కాకుండా బండారైనా గెలిచిందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి చదువు కారణంతో, అదేవిధంగా చిన్న చిన్న గ్రామంలో ఉన్న చిన్న చిన్న పంచాయతీలు చేయడము, ఏదొచ్చినా 2 సార్లు సర్పంచ్ చేసింది కాబట్టి ఏదొచ్చినా అతని దగ్గరికి వీళ్ళ గ్రామస్తులందరూ పోవడము, దాన్ని తీర్మానం చేయడము, వీళ్ళంతా జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ మనసులో పెట్టుకోరు. అంతేకాకుండా దీంట్లో వీళ్ళందరూ కలిసి ఇతన్ని మా భూముల పంచాయతీలలో కూడా మాకు అడ్డొస్తున్నాడు, గ్రామంలో ఇతనిదే నడుస్తున్నదనే ఉద్దేశంతో, ఇతనం నడుస్తున్నదనే ఉద్దేశంతో అతను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు అందరూ కలిసి A5 to A8 రుద్రారపు సూరారపు యాదగిరి, కొంపెల్లి చంద్రమౌళి, కొంపెల్లి శ్రీరాములు అండ్ సూరారపు నరసయ్య అనే వాళ్ళు గతంలో వీళ్ళు మర్డర్ కేసులో నేరస్తులు. వీళ్ళందరికీ సుపారీ మాట్లాడడం జరిగింది. 11 lakhs సుపారీ మాట్లాడి 4.75 lakhs ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళు జనవరి మాసంలో ఒకసారి వీళ్ళందరూ వచ్చి ఒకసారి అటెంప్ట్ చేశారు, ట్రై చేస్తే అక్కడ చుట్టుపక్కల పొద్దున్నే వచ్చి ట్రై చేస్తున్నాడు. అతను పొలం కాడికి వచ్చినప్పుడు చుట్టుపక్కల కూడా రైతులు ఉన్నందున కాలువ పక్కన ఉండి చెట్ల పొదలలో గమనించి ప్రయత్నాన్ని విరమించి తదుపరి ఈ ప్రయత్నంలో భాగంగా A11 తాడోజు శ్రీకాంతరాజు నాగరాజు అంటారతని, ఆ శ్రీకాంతాచారి మాచిరెడ్డిపల్లి చెందిన వ్యక్తి. ఇతను గతంలో వడ్డయల్లయ్య ఎలకారానికి చెందినటువంటి వడ్డయల్లయ్య మర్డర్ కేసులో నిందితుడు. ఇతని పైన దాదాపు మొత్తము టోటల్గా 34 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 26 రాబరీ కేసులు, 4 ఇతర క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇల్లీగల్ వెపన్స్ ఉన్న కేసులు కూడా ఉన్నాయి ఇతని పైన. ఇతను బయటకు వచ్చిన తర్వాత వడ్డయల్లయ్యకు ఈ డిసీజులు ఎవరైతున్నాడో బండారు మల్లయ్య సమీప బంధువు అవుతాడు. ఈ బండారు మల్లయ్యను పెట్టుకొని ఇతను వాళ్ళ బండారు మల్లయ్య తర్వాత ఈ వడ్డయల్లయ్య కూతుర్లతో కుటుంబ సభ్యులతో కలిసి నా పైన ఏమైనా చేస్తున్నాడేమో, వాళ్ళకి ఈయననే పెద్ద దిక్కుగా ఉంటాడు కాబట్టి అతను వడ్డయల్లయ్య చనిపోయిన తర్వాత నా పైన ఏమైనా చేయడానికి అవకాశం ఉందని అతని మనసులో ఒక ఆలోచన ఉండే. దానికి ఈ A1 రుద్రారపు యాదగిరి ఈ శ్రీకాంతరాజును కలిసి నువ్వు ఎట్లాగో సహాయం చేయాలంటే నేను డైరెక్ట్గా రాను కానీ నీకు ఆర్థికంగా సహాయం చేస్తా, ఏదైనా అవసరమైతే నేను ఫైనాన్షియల్ కానీ కేసులు అయినప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది.
ఆయన సపోర్టుతోని గతంలో క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి ఆ సపోర్టుతోని 5 to 8 ఎవరైతే ఉండో వీళ్ళు గతంలో మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు వీళ్ళందరి సపోర్టుతోని వీళ్ళందరూ కలిసి ఇతని కర్రలతో కొట్టి తలపైన మరియు చెవులపైన అదేవిధంగా చిన్ పైన చెస్ట్ పైన కూడా బలంగా కొట్టడం వల్ల గాయాలు తగిలి నెక్స్ట్ డేనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ వీళ్ళ అదేవిధంగా వీళ్ళు ఈ పాపమ్మ గుడికి సంబంధించిన వివాదంలో ఇతను బండారం మల్లయ్య వాళ్ళను గుడి ఆక్రమించినాక స్థలాన్ని తొలగించడం కాకుండా మీరు వీళ్ళను కుల కార్యక్రమాలకు పాపమ్మ గుడికి సంబంధించినటువంటి ఫెస్టివల్కు రాకుండా వాళ్ళను ఈ రుద్రాపు వాళ్ళని ఎవరిని పిలవడం లేదు. ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కులస్తులను పిలవడం లేదు. వాళ్ళ ఊరు నుంచి పిలవకుండా వాళ్ళని దూరం పెట్టారు. మమ్మల్ని దూరం పెడతారా మీరు అనేది ఒకటి బలంగా వీళ్ళకు నేరస్తులకు నాటుకుంది. దానిపైన ఎవరు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మనకు ఫిర్యాదు చేస్తే అందరు కలిసి ఏదైనా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు సమస్య సాల్వ్ అయ్యేది. కానీ వీళ్ళు మమ్మల్ని పిలవట్లేదు, మా కులం నుంచి పక్కన పెట్టాడు. పెద్ద మనిషిగా ఉండి బండారం మల్లయ్య డిసీజుడు ఎవరైతే మృతుడుండో అతను పెత్తనం జలాయిస్తూ మమ్మల్ని కంప్లీట్ బహిష్కరించినట్టు చేశాడు. అదొకటి. గుడి స్థలాన్ని మాకు కాకుండా మా సొంత స్థలం ఎప్పటి నుంచో మాకుంది, ఆ స్థలం గుడిది అని చెప్పేసి వాళ్ళు వేసుకున్న ఫెన్సింగ్ను తొలగించి గుడికి అని చెప్పేసి డిక్లేర్ చేసాడు. ఇవన్నీ అతనిదే నడుస్తుందనే ఉద్దేశంతో అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది, చంపడం జరిగింది. దానికి సుపారీ తీసుకోవడము, అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో A12 కూడా ఫోన్ ద్వారా మాట్లాడినట్టు సమాచారం ఉంది. అతనికి పూర్తిగా నిర్ధారణ కావాల్సింది. అతనిపైన కూడా అదొకటి వెరిఫై చేస్తున్నాము. ఈ విధంగా గ్రామంలో గత 1 year నుంచి 1.5 year నుంచి ఈ మనస్పర్ధలు పెట్టుకొని వాళ్ళు అతన్ని మర్డర్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఈరోజు 7 మందిని, మొత్తము ఇంకా 3 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.